హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ సంకటహర చతుర్థి శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం అంటే భాద్రపద మాసంలో సంకష్టహర చతుర్థి ఏ రోజు వస్తుంది, చవితి తేదీ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ నెలలో స్వామివారిని కొలిచేటటువంటి నామం పేరు, పీఠం పేరు, విశిష్టత, ఇంకా స్వామివారికి సమర్పించేటటువంటి నైవేద్యము, చంద్రోదయ సమయము, ఈ మాసంలో కొత్తగా ప్రారంభించుకునే వాళ్ళు ప్రారంభించుకోవచ్చా లేదా, ఇవన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. ప్రతి నెల కూడా మనకున్నటువంటి కష్టాలని, కోరికల్ని నెరవేర్చడానికి ప్రథమ పూజ్యులైనటువంటి ఆ గణనాథిని విశేషంగా పూజించి చేసుకునేటటువంటి వ్రతమైనటువంటి సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి పౌర్ణమి వెళ్ళినటువంటి 3-4 రోజులకి చవితి తిథి వస్తుంది కదా, ఆ రోజు జరుపుకుంటాము. ఏవైనా కోరికలు, కష్టాలు ఉన్నవాళ్ళు స్వామివారికి ముడుపు కట్టుకొని ఈ వ్రతం ఆచరిస్తారు. ముడుపు కట్టుకోవడం అలా లేకుండా స్వామివారి అనుగ్రహం కోసం చేసుకునేటటువంటి వాళ్ళు ఉపవాసం ఉండి స్వామివారిని పూజించుకుంటారు. ఇంకా ప్రతి ఆలయంలో కూడా సంకటహర చతుర్థి వ్రతం చేస్తారండి. అక్కడ పాల్గొన్నా కూడా మనకి విశేష ఫలితాలు కలుగుతాయి. అంటే ముఖ్యంగా మనము ఏమిటి అంటే స్వామివారిని పూజించుకొని మనము ఉపవాసం ఉండి వ్రత కథ చదివి చంద్రోదయ సమయంలో చంద్ర భగవాన్ని దర్శనం అయిన తర్వాతనే పూజిస్తాం. ఫ్రెండ్స్, 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం భాద్రపద మాసంలో సెప్టెంబరు నెలలో మనకి సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి 10వ తేదీ బుధవారం రోజు వస్తుందండి. మనకి 10వ తేదీ రోజు ఈ చవితి లేదా చతుర్థి తేదీ 10వ తేదీ బుధవారం రోజు రాత్రి అంటే సాయంత్రం 6:28 నుంచి 11వ తేదీ గురువారం రోజు సాయంత్రం 4:10 వరకు ఉంటుంది. మనకి చవితి తేదీ సాయంత్రము చంద్రోదయ సమయంలో ఏ రోజు ఉంటుందో ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి 10వ తేదీ బుధవారం రోజు వస్తుంది. స్వామివారికి అంటే స్వామివారి జననం జరిగినటువంటి భాద్రపద మాసం, స్వామివారికి ఇష్టమైనటువంటి బుధవారం కలిసి రావడము చాలా విశేషం అండి. ఎవరు మిస్ చేసుకోకండి. ఇక్కడ అందరికీ ఒక డౌట్ వస్తుంది, చవితి తేదీ సాయంత్రం నుంచి ఉంది కాబట్టి ముడుపు అది ఎప్పుడు కట్టుకోవాలని. ముడుపు పొద్దున పూట కట్టుకోవచ్చండి. సాయంత్రం పూట మనము మామూలుగా పూజ అంటే వ్రతం చేసుకుంటాం కదా, అలా చేసుకోవాలి. అంతేగాని చవితి తేదీ పొద్దున లేదు కాబట్టి సాయంత్రం ముడుపు కట్టుకోవడం అట్లా ఏముండదండి. సాయంత్రం చవితి తేదీ ఉన్న రోజు పొద్దున పూట కట్టుకుంటాము. ప్రతి నెల కూడా స్వామివారిని ఒక్కొక్క నామం పేరు, పీఠం పేరుతో కొలుస్తాము. ఈ భాద్రపద మాసంలో స్వామివారిని కొలిచేటటువంటి పీఠం పేరు విఘ్నేశ్వర పీఠము. నామం పేరు విఘ్నరాజ మహాగణపతిగా పూజిస్తాము. ఓం విఘ్నరాజ సంకష్టహర మహాగణపతయే నమః. స్వామివారిని సాయంత్రం పీఠం వేసి ప్రతిష్ఠించుకునేటప్పుడు విఘ్నేశ్వర పీఠం అనుకోవాలి. ఇంకా స్వామివారిని సాయంత్రం మనం పూజ చేసుకునేటప్పుడు ఈ నామాన్ని 3, 5, 9, 11, 51, 108 ఇలా ఎన్నిసార్లు అయినా సరే ఈ నామాన్ని తలుచుకోవచ్చు. స్వామివారికి ఇష్టమైనటువంటి భాద్రపద మాసంలో అంటే స్వామివారి పుట్టిన భాద్రపద మాసంలో ఇష్టమైన రోజైన బుధవారం రోజు స్వామివారి పేరు మీద విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర పీఠంగా, విఘ్నరాజ మహాగణపతిగా పూజించడం రెండు కూడా చాలా విశేషమండి. ఈరోజు చంద్రోదయ సమయము వచ్చేసి 2025వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తేదీ రాత్రి 8:06. నామం పేరు, పీఠం పేరు మనం చూసుకున్నట్లయితే విఘ్నాలను తొలగించి ఆ మహాగణాధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుని పేరు మీదుగా రావడం చాలా విశేషమండి. పేరులోనే ఉంది మన విఘ్నాలను తొలగించడానికని. విఘ్న నిర్మూలనకై అవతరించి మంగళ స్వరూపుడైన సకల మానవాళికి ఆరాధ్య స్వరూపుడైనాడు ఆ విఘ్నేశ్వరుడు. ఆ విఘ్నేశ్వరుడికి విఘ్నరాజు అని పేరు వచ్చుటకు ఒక కారణం ఉందని మన పురాణాల్లో ఒక చిన్న కథ ఉందండి. వేదవ్యాసుడు పంచమ వేదమైన మహాభారతాన్ని వ్రాయడానికి సంకల్పించి ధారాళంగా వచ్చే శ్లోకాలని వేగంగా రాయగల సమర్థుల కోసం వినాయకుని సహకారాన్ని కోరాడట. అప్పుడు గణపతి ఒక నియమాన్ని విధించాడు. అదేమిటంటే వ్యాస భగవానుడు ఎక్కడా ఆపకుండా చెప్పాలి అని. ఈ నియమాన్ని ఒప్పుకున్న వ్యాసుడు కూడా తాను చెప్పిన దానిని పూర్తిగా అర్థం చేసుకుని గణపతి వ్రాయాలని నియమాన్ని విధించాడట. అప్పుడు వినాయకుడు కూడా అందుకు అంగీకరించాడు. ఈ ఒప్పందం ప్రకారము భారత కథా రచన అంటే ఇంకా భారతం రాయడం మొదలైందనమాట. వేదవ్యాసుడు చెప్పినవి వ్రాస్తున్న సమయంలో వినాయకుని గంటము అంటే కలము విరిగింది. అయినను వ్యాసుడు ఆపక విరామం లేకుండా చెప్పుతానే పోతూ ఉన్నాడనమాట. ఆ సమయంలో వినాయకునికి ఏమి చేయాలో తెలియక తన దంతాన్ని విరిచి దాని సాయంతో ఆపకుండా వ్రాసి భారతాన్ని పూర్తి చేశారు. అది చూసిన వ్యాస భగవానుడు విఘ్నము లేకుండా వ్రాసినందుకు నేటి నిండి నువ్వు విఘ్నరాజువై వెలుగొందు అని వరమిచ్చారట. అందుకే అంతటి మహానుభావులు రచించి సమర్పించిన
మహాభారతం అంత అనన్య మహాకావ్యమైంది మనందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్. అందుకే పట్టుదలగా ఎటువంటి విఘ్నాలు వచ్చినా కూడా ముందంజే వేయాలని, ఆ గణాధిపతి అంటే మనకు విఘ్నాలు లేకుండా ఆ గణనాథుని అనుగ్రహం కావాలని మనము ఆ గణనాథుని పూజిస్తాము. అందుకే మనము ఏ పని మొదలుపెట్టినా కూడా ఎటువంటి శుభకార్యాలు కానీ, ఇంట్లో ఏ పూజ చేస్తున్నా, వ్రతాలు నోములు చేస్తున్నా కూడా ఎటువంటి విఘ్నాలు లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ముందుకు వెళ్ళి మనకి ఆ పని కంప్లీట్ అవ్వాలని చెప్పి మనము ఆ గణనాథుని తప్పకుండా పూజించిందే ఏ పని కూడా మొదలు పెట్టము కదా ఫ్రెండ్స్. స్వామివారి పుట్టిన మాసమైన భాద్రపద మాసంలో తప్పకుండా పసుపు గణపతితో పూజించాలి. స్వామివారికి గరిక లేని పూజ సంపూర్ణం కాదు అంటారు. తప్పకుండా గరికతోటి స్వామివారిని పూజిస్తూ సంకటనాశన గణేశ స్తోత్రము, అష్టోత్తరము మనం ఇవన్నీ కూడా చదువుకోవాలి. స్వామివారికి నైవేద్యంగా స్వామివారికి ఇష్టమైనటువంటి కుడుములు, ఉండ్రాళ్ళు, మోదకాలు, పరమాన్నము, ఇంకా నువ్వుల ముద్దలు, స్వామివారికి ఇష్టమైనటువంటి జామ పండు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇలా ఏమైనా స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చండి. మహాలయ పక్షాల్లో వస్తుంది కాబట్టి కొత్తగా మొదలు పెట్టుకునే వాళ్ళు మొదలు పెట్టుకోకూడదండి. ముందు నుంచి చేసుకునే వాళ్ళు యథావిధిగా చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి ఇవన్నీ కూడా క్లియర్గా నేను అప్లోడ్ చేసిన వీడియో ఉంది ఫ్రెండ్స్. అది ఎండ్ స్క్రీన్లో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసింది కదా ఫ్రెండ్స్, సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో సంకటహర చతుర్థి గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను. ఎంతో విశేషమైనటువంటి భాద్రపద మాసము బుధవారంతో కూడి వస్తున్నటువంటి ఈ సంకష్టహర చతుర్థి రోజు ప్రథమ పూజలు అయినటువంటి ఆ గణనాథుని భక్తి శ్రద్ధలతో పూజించుకొని ఆ గణనాథుని అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.